పద్మశాలి కులస్తులు బట్టల వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతా ఉన్నది. వాళ్ళు మేలుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో బట్టల వ్యాపారం మొత్తం కూడా నార్త్ ఇండియా వ్యాపారాల చేతులకు వెళ్ళిపోతుంది. 5 కులాలైనటువంటి విశ్వకర్మల మరి ప్రధాన వృత్తి అయినటువంటి వడ్రంగం, కమ్మరి, కుమ్మరి, అదేవిధంగా బంగారం పని, అవి కూడా బంగారం పని అయితే మన చేతిలో లేదు, మొత్తం కూడా మార్వాడీల చేతిలో వెళ్ళిపోయింది. వాళ్ళు మొత్తం బంగారం పేరిట బంగారం అమ్మడం పేరిట వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుండ్రు. ఈ మధ్య కాలంలో మాలిక్ చౌదరి అని మరి ఇక్కడ ఫిలిం నగర్ లో 20 కోట్ల రూపాయలు జమ కాగానే 20 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఎత్తుకుని పోయిండు. అదేవిధంగా భువనగిరిలో 4 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయిండు. వాళ్ళు ప్రాన్ బోగర్స్ పెడితే మొత్తం కూడా బంగారం షాప్ పేరిట మొత్తం బంగారాన్ని సమీకరించి వడ్డీకి డబ్బులు ఇచ్చి మొత్తం కూడా బంగారాన్ని తీసుకుపోతున్నారు. దీన్ని అరికట్టాలంటే మనందరం కూడా ఏకం కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. మొన్న మొట్టమొదటి డిమాండ్ ఒకటే తెలుసు కదా, ఈ రాష్ట్రంలో కొత్తగా ఉత్తర భారతదేశంలో మార్వాడీలు కొత్తగా షాప్ పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మన అందరికి కూడా ఈ విషయం పైన మనందరికి కూడా ఒకటే అభిప్రాయం ఉంది. ఇక వచ్చిన కాడికి చాలు, తిన్న కాడికి చాలు, సంపాదించుకున్న చాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోటీశ్వరులైన మీరు ఇవాళ కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్రంలో షాపులు పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కానీ మన పైన దాడులు ఆగట్లేదు. దాడులు చేసుకుంటూనే వాళ్ళు రెండో వైపున షాపులు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. పెంట్లవెల్లిలో కావచ్చు, అత్తాపూర్లో కావచ్చు, మరి పార్టీ సెంటర్లో కావచ్చు, ఇట్లాంటి చాలా ప్రాంతాలలో మన వైపున మన వాళ్ళపైన దాడులు చేసుకుంటూనే రెండో వైపున అన్ని చోట్ల వాళ్ళు వ్యాపారాలు పెడుతున్నారు. మన రెండవ డిమాండ్ ఆ పెట్టినటువంటి ఆల్రెడీ ఉన్న షాపులలో నకిలీ దందా, డోర్ నెంబర్ దందా లేకుండా చేయాలన్నది ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవ డిమాండ్ ఎవరైతే వాళ్ళు షాపులు పెట్టి ఆల్రెడీ రన్ చేస్తుండ్రో అక్కడ మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఈ 3 డిమాండ్ తోటి మనం ఉద్యమం చేస్తున్నాం. కానీ ఎక్కడ ఇవి పట్టించుకున్న పాపన పోలేదు, ఎవరు వినట్లేరు. అందుకోసమనే రగిలిపోయిన తెలంగాణ యువత ఈ ఉద్యమాన్ని మళ్ళొకసారి చేతిలో తీసుకున్నది. ఖచ్చితంగా దీని ఉద్యమ రూపాన్ని మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒక్క తెలంగాణ బచావ్ మూమెంటే కాదు, జాగో తెలంగాణ కాదు, మాలమానాడు కాదు, అందరం కలిసి మనందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మన అన్న పెద్దన్న మరి క్రాంతి త్రినేత్రుడు సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అన్న బోర సుభాష్ అన్న అలియాస్ క్రాంతి త్రినేత్రుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మనకు సపోర్ట్ గా వచ్చినటువంటి రెండవ పార్టీ సిపిఐఎంఎల్ బోర సుభాష్ అన్న గారి పార్టీ. అదేవిధంగా మిత్రులారా, మనం జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందులోకి ఏ సంఘాలు వస్తే మీరందరూ కూడా ఆ సంఘంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరి జెండా వాళ్ళదే, ఎవరి ఎజెండా వాళ్ళదే, ఎవరి నిర్మాణం వాళ్ళదే, ఎవరి సంఘానికి అధ్యక్షులు వాళ్ళే ఉంటారు. కానీ జేఏసీ ఏదైనా పిలిపిస్తే అందరం కలిసి ఆ కార్యక్రమం చేసుకుందామని తమ్ముడు మరి ఈ సందర్భంగా తమ్ముడు కూడా శ్యామకు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అక్టోబర్ 30 తారీఖున మన జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇందిరా పార్క్ లో గాని ఎక్కడ గాని ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్వాడి గోబ్యాక్ గర్జన పేరిట ఆ సభను కూడా మనం నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ సంఘం ఆ మీటింగ్ తరపున అన్ని గ్రామాలు తిరిగి మన జాతులను మొత్తం కూడా సమీకరించుకుందామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి 3వ కులంగా 4వ కులంగా ఈ మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో అక్రమ వ్యాపారం చేస్తూ ఇక్కడ 4వ కులం పైన నాయి బ్రాహ్మణుల పైన దాడులు చేస్తా ఉన్నారు. కొత్త సేనులు పెట్టి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ కొత్త నాయి బ్రాహ్మణ సేనులను పెడతా ఉన్నారు. స్వాగతం సుస్వాగతం అన్నగారు. మరి వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసం సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా అడుగుతున్నాడు. కాసం సత్యనారాయణ గారు వైశ్య ప్రతినిధి, వాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉద్యమంలో మొట్టమొదటి దెబ్బ పడే వాళ్ళు ఎవరంటే వైశ్యులు. 20 సంవత్సరాల క్రితం మొన్ననే చనిపోయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆర్యవైశ్యులను పిలిచి చెప్పిందంట, మిత్రులారా మరి ఆర్యవైశ్య కిరాణా దుకాణ వాటాదారులారా, మీ అందరికి విజ్ఞప్తి, 20 సంవత్సరాల తర్వాత మీరు మీ కులము మీ కిరాణా దుకాణాలే ఉండవు, వాల్మార్ట్ ఆ మాట ఈ మాట డీమార్ట్లు మొత్తం వస్తాయి, మీ వ్యాపారాలు తెలంగాణలో ఉండవట. మొన్నే చనిపోయింది ఆయన, అది నిజమైంది. ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు నడుపుకునేటువంటి కిరాణా కోమట్లు నడుపుకునే కిరాణా దుకాణం మొత్తం పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళతో మనకు ఎంతో అనుభవం ఉన్నది. అయ్యా సేటు గారు, మా పిల్లగానికి బడి అంటేనే పైసలు ఇస్తాడు సేటు గారు. అదే విధంగా మరి ఆరోగ్యం బాగాలంటే పైసలు ఇస్తాడు, ఆ పెళ్లి అంటే పైసలు ఇస్తాడు. చివరికి ఎగ్గొట్టినా ఆయన్ని కొట్టినా అన్నాడు. ఎందుకంటే
ఆ సేటు మనం అందరం కలిసి పుట్టిన వాళ్ళం తెలంగాణలో. వాళ్ళకు మనకు అనుమతి, మన పెళ్లికి వస్తాడు, వాళ్ళ పెళ్లికి మనం పోతాం. వీడు అసలు మనతో మాట్లాడు, వాడు 30 ఏళ్ళున్నా ఆ ఇల్లేదో తెలియదు మనకు. అట్లా కేవలం వ్యాపారం కోసం. ఆ వ్యాపారంలో మానవత్వం ఉండదు, కానీ కోటోల వ్యాపారంలో మానవత్వం ఉంటది. అన్నిటినీ ఆయన మానవ సంబంధాలతోనే ముడిపడుకుంటాడు. అందుకోసమనే మనం వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం. వాళ్ళ పక్షాన మనం ఇలా మాట్లాడుతా ఉన్నాం. ప్రధానంగా ఈ 4-5 కులాలు, వర్తక కులాలు, కుల వృత్తులు మొత్తం కూడా ఈ ఉద్యమం రాకపోతే పెద్ద ఎత్తున మన జాతులకు నష్టం జరుగుతుంది. మేము ముందు చెప్తా ఉన్నాం, ఉల్లిగడ్డ తినొద్దన్న నాడే మన ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే అందరం కలుసుకునేటోళ్ళం. ఇప్పుడు కేవలం ఉల్లిగడ్డ ఆయన కొట్లాడదామంటే ఎవరు ఉండరు, అంత వెనకాల భయమైపోతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మనిషికి, ఏ కులానికి, ఏ వృత్తికి నష్టం జరిగినా మనం ముందు నిలబడాలి. అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళు రాకని మనం ఆపుకోవచ్చు. ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు మార్వాడి గోబ్యాక్ అంటే, ఇప్పుడు ఎందుకు మరి అది వాళ్ళని ఎందుకు పంపాలంటారు? మేము మార్వాడి గోబ్యాక్ అంటే నినాదం, కానీ వాళ్ళని మొమ్మన్నట్లే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం. ఇడ్లీ సాంబార్ ఉందా లేదా? ఇది కూడా అంతే. మన డిమాండ్ ఏంటంటే కొత్తగా రాష్ట్రంలో షాప్ పెట్టొద్దు. ఫస్ట్ డిమాండ్ ఇది. దానికోసం మనం పనిచేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆగండి, ఇక మీరు ఎంజాయ్ చేసింది చాలు, ఇక పెట్టిన షాపులు చాలని కూడా మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మనం ప్రధానంగా మార్వాడి గోబ్యాక్ జేఏసీలో మీరందరు సంఘాలు, ఎవరెవరు సంఘాలు ఉండే వాళ్ళందరూ కూడా భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నా. ఈ సంఘాల తరఫున అక్టోబర్ 30 తరఫున భారీ బహిరంగ సభ పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రధానంగా కాచమని కోరేందంటే, అన్నా మీరు జేఏసీలో ఉండాలి, జేఏసీకి నాయకత్వం వహించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.